కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన ప్రస్తుత బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ ను శుక్రవారం కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ విచారించింది. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం నాటి ముఖ్యమంత్రి కేసీఆర్, నాటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు వద్దే ఉండేదని, ఆర్థిక శాఖకు ఇందులో పెద్దగా పాత్ర లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో నా పాత్ర ఏమీ లేదు అని ఈటెల రాజేందర్ చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు రీడిజైనింగ్ కోసం కేసీఆర్ కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని, దానికి అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు చైర్మన్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకునే మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం చేపట్టారని, అయితే ఆనకట్టల నిర్మాణం అనేది పూర్తిగా సాంకేతిక నిపుణులకు సంబంధించిన అంశమని, దానిపై రాజకీయ నాయకులకు అవగాహన ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ఏ పార్టీలో ఉన్నా ఎథికల్ గా వాల్యూతో ఉండాలని చెప్పి కోరుకుంటోంది. మమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు ఆర్థిక మంత్రిగా ఉన్నారు కదా, ఈ డిజైన్లతో, ఈ కన్స్ట్రక్షన్ తో, ఈ టెక్నికల్ ఆస్పెక్ట్ తో మీకు సంబంధం ఉందా అని చెప్పి అడిగేది. మాకు ఏమీ సంబంధం ఉండదు. కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం ఒక కార్పొరేషన్ పెట్టిందో, ఆ కార్పొరేషన్ రుణాల మీద మీకైనా అధికారం ఉందని అడిగిండ్రు. ఆర్థిక డిపార్ట్మెంట్ కి, ఆర్థిక మంత్రికి ఏం సంబంధం లేదు. వాళ్ళు ఆనాడు డబ్బులు తెచ్చుకున్నారు, వాళ్ళే ఖర్చు పెట్టుకున్న తప్ప మాకు సంబంధం లేదు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు తోడుగా, అనుబంధంగా వాళ్ళ దగ్గరనే ఒక అకౌంట్ డిపార్ట్మెంట్, దానికి ఒక ఆడిట్ డిపార్ట్మెంట్ కూడా ఉంటుంది. ఆ బిల్లులు మంచా చెడా, పనులు అయినాయా కాలేదా, క్వాంటిటీ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాల్సింది ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళ అకౌంట్ సెక్షన్. ఆ తదుపరి ఆడిట్ సెక్షన్. బడ్జెట్ అలొకేటెడ్ డబ్బు ఏదైతే ఉందో, మా దగ్గర అలొకేటెడ్ డబ్బు ఉంటే తప్పకుండా దాని ప్రకారం బిల్లు పే చేస్తారు తప్ప దాని వాల్యూస్తో కానీ వాటితో మాకు ఏం సంబంధం లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఏ పార్టీలో ఉన్నా